హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మదన్ ఫర్ యూ. ఈ రోజు అయితే మనం ముఖేష్ షార్ట్స్ అయితే ఉన్నాం. ఇక్కడైతే 1 ఫీట్ నుంచి 30 ఫీట్ దాకా అయితే గణపతులు అయితే ఉన్నాయి. చిన్న గణపతులు అయితే 1 ఫీట్ టు 3 ఫీట్ అయితే ఉన్నాయి. మోడల్స్ వచ్చేసి 13 ఫీట్స్ అయితే ఉన్నాయి. 13 మోడల్స్ అయితే ఉన్నాయి. చిన్న గణేషులు వచ్చేసి 25 మోడల్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు అన్ని డీటెయిల్ గా మీకైతే చూపిస్తాను. ముందుగా మన ఛానల్ కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేసేయండి. గాయస్, మనమైతే ఇప్పుడు ముఖేష్ షార్ట్స్ లో ఉన్నాం. ఇక్కడ మనకైతే రమేష్ అన్న అయితే ఉన్నాడు. అన్ననైతే వర్క్ ఎంత కంప్లీట్ అయింది, ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ దాకా ఉన్నాయో కనుక్కుందాం. అన్న, ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ దాకా ఉన్నాయి? ఒక ఫీట్ దాకా, ఒక ఫీట్ 1 నుంచి 13 ఉన్నాయి పెద్దది. గాయస్, ఇక్కడైతే 1 ఫీట్ నుంచి 13 ఫీట్స్ దాకా అయితే ఉన్నాయి. మోడల్స్ ఎన్ని ఉన్నాయి? 13 పెద్దది, చిన్నది 20. మోడల్స్ వచ్చేసి పెద్ద గణేషులు వచ్చేసి 13 ఉన్నాయంట. చిన్న గణేషులు వచ్చేసి 25 అయితే ఉన్నాయంట. వర్క్ ఎంత వరకు కంప్లీట్ అయింది? మొత్తం ఇంకా కలర్ అయిపోయింది. మొత్తం చిన్నవి బొమ్మలు ఉన్నాయి ఇంకా బాకీ. ఆల్మోస్ట్ అయితే కలరింగ్ అయితే అయిపోయిందంట. లాస్ట్ ఫైనల్ టచ్ అయితే ఇవ్వాలంట. దీని అడ్రస్ వచ్చేసి నిప్పో బ్యాక్ సైడ్ డైకాస్ రోడ్. మీరు కూడా బుకింగ్ చేసుకోవాలనుకుంటే నేనైతే అన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆన్లైన్ లో అన్నా బుకింగ్ చేసుకోండి, లేకపోతే ఇక్కడికి వచ్చినా బుకింగ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే బుజ్జి గణపతులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. చిన్న గణపతులు, వీటికైతే ఇంకా పెయింటింగ్ అయితే వేయలేదు. చాలా ఉన్నాయి ఇక్కడైతే చిన్న గణేషులు. అటు సైడ్ కూడా బుజ్జి గణపతులు అయితే ఉన్నారు. ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎవరన్నా హౌస్లో పెట్టుకోవాలని అనుకుంటే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ విగ్రహం వచ్చేసి ఒక 2 ఫీట్ అయితే ఉంది. ఇదైతే ముంబై మోడల్ గణేష్. ఇటు సైడ్ చూసుకుంటే అన్ని అవే మోడల్స్ ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు వీటికైతే. ఎవరన్నా చిన్న వినాయకులు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి బుకింగ్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా అయితే కలరింగ్ అయితే వేస్తారు ఇప్పుడే వస్తే. ఇక్కడ ఇంకొక గణపతి అయితే ఉన్నాడు. ఇది చూసుకున్నట్టయితే ఇది కూడా 2 ఫీట్ 3 ఫీట్ అయితే ఉంది. బొజ్జ గణపయ్య సూపర్ ఉంది. కలరింగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు, ఇంకా రెడీ చేసి అయితే పెట్టినారు. మీరు చూసుకున్నట్టయితే ఇది దాదాపు ఒక 2 ఫీట్ అయితే ఉంది ఈ గణపతి వచ్చి. వీటికి ఇంకా కలరింగ్ ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇటు సైడ్ చూసుకుంటే అన్ని అవే మోడల్స్ ఉన్నాయి. అన్ని చిన్న గణేషులు, బొజ్జ గణపయ్య. ఇటు సైడ్ చూసుకుంటే 5 ఫీట్ అయితే గణపతి అయితే ఉంది. ఇది ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు, నెమలి అయితే వచ్చింది. ఇటు సైడ్ చూసుకుంటే ఇంకో మోడల్ అయితే ఉంది చిన్న గణపతి. ఇది దాదాపు 2 ఫీట్ అయితే ఉంది. వీటిలో కూడా ఇంకా కలరింగ్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు. ఈ రో అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. అయితే వినాయకుడు అయితే పద్మాసనం మీద అయితే కూర్చోన్నాడు. ఇది దాదాపు ఒక 5 ఫీట్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ షెడ్కి అయితే పోదాం. ఇదైతే ఇందా జూమ్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నార్మల్గా వినాయకుడు అయితే పద్మాసనం మీద అయితే కూర్చోన్నాడు. దాదాపు ఇది 5 ఫీట్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఇది దాదాపు 13 ఫీట్స్ అయితే ఉంది. మనకి పైన అయితే తలపాకం అయితే ఇచ్చినారు. ఇది నార్మల్గా కింద కూర్చోన్నాడు వినాయకుడు సింగిల్గా. ఇది దాదాపు 13 ఫీట్స్ ఉంది. ఇలానే ఇటు సైడ్ చూసుకుంటే అన్ని అవే మోడల్స్ ఉన్నాయి. ఒక మోడల్కి ఒక కలరింగ్ అయితే వేసినారు. ఇవైతే ఇందాక చెప్పేశాను అవే మోడల్స్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఈ తలపాకం గణపతి వచ్చేసి కలరింగ్ అయితే వేయలేదు. వీటికి ఇంకా కలరింగ్ అయితే స్టార్ట్ ఏం చేయలేదు. ఈ గణపతికి అయితే పెయింటింగ్ అయితే బోరాన్గా వేసినారు. సూపర్ అయితే ఉంది బొమ్మ అయితే. ఇది దాదాపు ఒక 11 ఫీట్స్ 12 ఫీట్స్ అయితే ఉంది. నార్మల్గా సింగిల్గా కూర్చోన్నాడు వినాయకుడు. ఇటు సైడ్ చూసుకుంటే ఇంకో మోడల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టే ఇంకో మోడల్ అయితే ఉంది. ఇదైతే నంది మీద అయితే కూర్చోన్నాడు వినాయకుడు. ఇది దాదాపు ఒక 11 ఫీట్స్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే అన్ని అవే పీసెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఇదైతే నార్మల్ కింద పీఠ మీద అయితే కూర్చున్నాడు వినాయకుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది గణపతి.
ఈ గణపతి వచ్చేసి దాదాపు ఒక 11 ఫీట్స్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకి వీర బ్రహ్మేంద్ర స్వామిని అయితే ఇచ్చినారు. ఇదైతే సింగిల్ మోడల్ అయితే ఉంది, సింగిల్ పీస్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చిలో వచ్చేసి అటు సైడ్ అయితే రాముని అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ అయితే పైన అయితే అయ్యప్ప స్వామి అయితే ఇచ్చినారు. కిందైతే మురుగన్ స్వామిని అయితే ఇచ్చినారు. అట్లాగే నెమలి ఉంది. వినాయకుడు అయితే మధ్యలో ఉన్నాడు. ఇది దాదాపు ఒక 9 ఫీట్ 10 ఫీట్ అయితే ఉంది. ఈ మోడల్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. కలరింగ్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇటు సైడ్ అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే కలరింగ్ అయితే అన్నిటికైతే అయిపోయాయి. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న అయితే పెయింటింగ్ అయితే వేస్తున్నారు హారాలకి. ఆల్మోస్ట్ అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్ టచ్ అయితే ఇస్తున్నారు. ముందు రైట్ సైడ్ హ్యాండ్ అయితే శివుడు అయితే ఇచ్చినారు. అటు సైడ్ వచ్చేసి పార్వతి అయితే ఇచ్చినారు. ఇది దాదాపు ఒక 12 ఫీట్ అయితే ఉంది. కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇటు సైడ్ అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేసినారు. ఇక్కడైతే కలరింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి బొమ్మకి. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. రథం మీద అయితే వినాయకుడు కూర్చున్నాడు. ఇక్కడ ఎలుకలు అయితే ఉన్నాయి. ఇది దాదాపు 11 ఫీట్స్ అయితే ఉంది. కలరింగ్ అయితే డిఫరెంట్గా ఉంది ఈ గణేశుడికి అయితే. ఇటు సైడ్ చూసుకుంటే అన్ని అవే మోడల్స్ ఉన్నాయి. హీరో అంతా ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. మనకి ఇటు సైడ్ అయితే రాధా ఉన్నారు, ఇటు సైడ్ అయితే కృష్ణుడు ఉన్నాడు, మధ్యలో అయితే వినాయకుడు కూర్చో ఉన్నాడు. ఇది దాదాపు వచ్చేసి 10-11 ఫీట్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే ఏదో చిలుక అయితే ఉంది, రామ చిలుక. ఇటు సైడ్ ఇదైతే సింగిల్ పీస్ ఉన్నట్టుంది. ఇటు సైడ్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. మనకి ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కృష్ణుని అయితే ఇచ్చినారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కటి. 1 2 3 4 5 రూపాయలు అయితే కృష్ణుని అయితే ఇచ్చినారు బ్యాక్గ్రౌండ్లో. కింద అయితే పువ్వు మీద అయితే కూర్చున్నాడు వినాయకుడు. ఇది దాదాపు ఒక 9 ఫీట్ 10 ఫీట్ అయితే ఉంది. ఇటు సైడ్ అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇటు సైడ్ చూసుకుంటే ఇంకొక మోడల్ అయితే ఉంది. ఇదైతే నార్మల్గా కూర్చున్నాడు వినాయకుడు సింపుల్గా. ఇది దాదాపు 7 ఫీట్ అయితే ఉంది. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇదైతే డిఫరెంట్ కలర్ అయితే ఈ షెడ్లోనే డిఫరెంట్ కలర్ వేసినారు ఈ బొమ్మకి అయితే. హీరో అంతా అయితే అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ బొమ్మ అయితే మార్బుల్ ఉన్నట్టు ఉంది. ఈ గణేశుడు అయితే మార్బుల్కి వేసినట్టు పెయింటింగ్ వేశారు. సూపర్ వేసారు అయితే, సూపర్ ఉంది. ఇవంతా అవే మోడల్స్. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క పెయింటింగ్ అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ షెడ్కి వెళ్ళేసి వేరే మోడల్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఆచులు అయితే అటు సైడ్ అయితే శివుడు అయితే ఇచ్చినారు శంఖం వచ్చినట్టు. ఇటు సైడ్ అయితే పార్వతి అయితే ఉంది. కింద అయితే తామర పువ్వు మీద అయితే కూర్చున్నాడు వినాయకుడు. ఇది దాదాపు ఒక 9 ఫీట్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే ఇంకో మోడల్ అయితే ఉంది. ఇక్కడైతే ఆచిలో అయితే కృష్ణుడు ఇంకా చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళ నేమ్స్ అయితే మనకు తెలియదు. ఇది దాదాపు ఒక 7 ఫీట్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. దివాణ సెట్ మీద కూర్చున్నాడు. వెనకాల ఇటు సైడ్ అయితే నెమలి అయితే ఇచ్చినారు. నెమలి కొంచెం అయితే బ్యాక్ సైడ్ అయితే ఇచ్చినారు.
ఇది దాదాపు ఒక 6 ఫీట్ అయితే ఉంది. కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ సైడ్ అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ రో అంతా ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఈ సైడ్ అయితే చూపించేసేవి అంతా అవే మోడల్స్, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక వినాయకుడు అయితే ఉన్నాడు. మనకి ఆర్చిలో అయితే అటు సైడ్ ఏనుగు నెమలి అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసుకుంటే ఒక దేవత అయితే ఉన్నారు. కింద అయితే ఏనుగు పీఠ మీద అయితే కూర్చోన్నాడు. ఇది దాదాపు ఒక 8 ఫీట్ 9 ఫీట్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఇదైతే రథం మీద అయితే కూర్చున్నాడు. ముందు అయితే 2 గుర్రాలు అయితే ఉన్నాయి. దాదాపు ఇది 7 ఫీట్ అయితే ఉంది. ఇటు సైడ్ అంతా అవే మోడల్స్ ఉన్నాయి. పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. ఫినిషింగ్ అయితే ఉంది. పెయింటింగ్ అయితే బాగా కొట్టారు. అన్నిటికీ సూపర్ ఉన్నాయి పెయింటింగ్ అయితే అన్నిటి బొమ్మలకి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. మన ఆర్చిలో అయితే అటు సరస్వతీదేవి, ఇటు సైడ్ అయితే లక్ష్మీదేవి అయితే ఇచ్చినారు. వినాయకుడు అయితే పీఠం మీద అయితే కూర్చోన్నాడు. ఇది దాదాపు 4 ఫీట్ 5 ఫీట్ ఉంది. ఈ మోడల్స్ అయితే 3 ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక కలరింగ్ అయితే వేస్తున్నారు.